Welcome to Listen and Learn Telugu. First, we will listen to the story with both English and Telugu subtitles. Next, you'll hear the story again, but this time only in Telugu, so you can listen and understand naturally. Finally, we'll review key Telugu words and their meanings to build your vocabulary. Ravi moved to a new apartment building last month. Ravi గత నెల ఒక కొత్త అపార్ట్మెంట్ బిల్డింగ్ కు మారాడు. He didn't know anyone yet. He felt lonely sometimes. అతనికి ఇంకా ఎవరూ తెలియదు. అతను కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేవాడు. One morning, Ravi woke up early. ఒక ఉదయం, రవి తొందరగా నిద్ర లేచాడు. He needed to go to the market. అతను మార్కెట్ కి వెళ్ళాలి. When he opened his door, he saw an old woman struggling with heavy bags. అతను తన తలుపు తెరిచినప్పుడు ఒక వృద్ధ మహిళ బరువైన సంచులతో ఇబ్బంది పడటం చూశాడు. Good morning. Can I help you with those bags? Ravi asked politely. శుభోదయం. నేను ఆ సంచులతో మీకు సహాయం చేయవచ్చా? రవి మర్యాదగా అడిగాడు. The old woman smiled. వృద్ధ మహిళ నవ్వింది. That would be very kind. I'm Mrs. Sharma from apartment 203. అది చాలా దయతో ఉంటుంది. నేను అపార్ట్మెంట్ 203 నుండి శర్మ గారిని. Ravi took the heavier bags. రవి బరువైన సంచులను తీసుకున్నాడు. They walked slowly to her door. వాళ్ళు నెమ్మదిగా ఆమె తలుపు వరకు నడిచారు. Mrs. Sharma invited him in for tea. శర్మ గారు అతన్ని టీ కోసం లోపలికి ఆహ్వానించారు. I make special masala chai, she said. My grandson loves it when he visits. నేను ప్రత్యేక మసాలా చాయ్ చేస్తాను అని ఆమె చెప్పింది. నా మనవడు సందర్శించినప్పుడు అతనికి చాలా ఇష్టం. The tea was delicious. టీ చాలా రుచిగా ఉంది. Mrs. Sharma told stories about the neighborhood. She had lived there for 20 years. శర్మ గారు పరిసర ప్రాంతం గురించి కథలు చెప్పారు. ఆమె అక్కడ 20 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. Everyone is friendly here, she said. ఇక్కడ అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు అని ఆమె చెప్పింది. You should meet the Patels in 204. They organize a small festival every month. మీరు 204లో పటేళ్లను కలవాలి. వారు ప్రతి నెలా చిన్న ఫెస్టివల్ నిర్వహిస్తారు. Ravi felt happy. He had made his first friend in the building. రవికి సంతోషంగా అనిపించింది. అతను బిల్డింగ్లో తన మొదటి స్నేహితుడిని చేసుకున్నాడు. Before leaving, Mrs. Sharma gave him a box of homemade sweets. వెళ్లే ముందు శర్మ గారు అతనికి ఇంట్లో చేసిన స్వీట్ల బాక్స్ ఇచ్చారు. Come again tomorrow, she said. I'll introduce you to more neighbors. రేపు మళ్ళీ రండి అని ఆమె చెప్పింది. నేను మిమ్మల్ని మరిన్ని పొరుగువారికి పరిచయం చేస్తాను. That evening, Ravi called his parents. ఆ సాయంత్రం రవి తన తల్లిదండ్రులకు కాల్ చేశాడు. I'm not lonely anymore, he told them. This place already feels like home. నేను ఇకపై ఒంటరిగా లేను అని అతను వారికి చెప్పాడు. ఈ ప్రదేశం ఇప్పటికే ఇల్లు అనిపిస్తోంది. The next day, Ravi helped Mrs. Sharma water her plants. మరుసటి రోజు రవి శర్మ గారికి మొక్కలకు నీరు పోయడంలో సహాయం చేశాడు. Then they visited the Patels together. తరువాత వారు కలిసి పటేళ్లను సందర్శించారు. Soon, Ravi knew many people in the building. త్వరలోనే రవికి బిల్డింగ్లో చాలా మంది తెలుసు. 1 month later, when a new family moved in, Ravi was the first to welcome them with a smile. ఒక నెల తర్వాత ఒక కొత్త కుటుంబం వచ్చి చేరినప్పుడు రవి మొదటగా వారిని చిరునవ్వుతో స్వాగతించాడు. Now listen to the story in Telugu without subtitles. రవి గత నెల ఒక కొత్త అపార్ట్మెంట్ బిల్డింగ్ కు మారాడు. అతనికి ఇంకా ఎవరూ తెలియదు. అతను కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేవాడు. ఒక ఉదయం, రవి తొందరగా నిద్ర లేచాడు. అతను మార్కెట్ కి వెళ్ళాలి. అతను తన తలుపు తెరిచినప్పుడు ఒక వృద్ధ మహిళ బరువైన సంచులతో ఇబ్బంది పడటం చూశాడు. శుభోదయం. నేను ఆ సంచులతో మీకు సహాయం చేయవచ్చా?
రవి మర్యాదగా అడిగాడు. వృద్ధ మహిళ నవ్వింది. అది చాలా దయతో ఉంటుంది. నేను అపార్ట్మెంట్ 203 నుండి శర్మ గారిని. రవి బరువైన సంచులను తీసుకున్నాడు. వాళ్ళు నెమ్మదిగా ఆమె తలుపు వరకు నడిచారు. శర్మగారు అతన్ని టీ కోసం లోపలికి ఆహ్వానించారు. నేను ప్రత్యేక మసాలా చాయ్ చేస్తాను అని ఆమె చెప్పింది. నా మనవడు సందర్శించినప్పుడు అతనికి చాలా ఇష్టం. టీ చాలా రుచిగా ఉంది. శర్మగారు పరిసర ప్రాంతం గురించి కథలు చెప్పారు. ఆమె అక్కడ 20 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఇక్కడ అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు అని ఆమె చెప్పింది. మీరు 204లో పటేళ్లను కలవాలి. వారు ప్రతి నెలా చిన్న ఫెస్టివల్ నిర్వహిస్తారు. రవికి సంతోషంగా అనిపించింది. అతను బిల్డింగ్లో తన మొదటి స్నేహితుడిని చేసుకున్నాడు. వెళ్లే ముందు శర్మగారు అతనికి ఇంట్లో చేసిన స్వీట్ల బాక్స్ ఇచ్చారు. రేపు మళ్ళీ రండి అని ఆమె చెప్పింది. నేను మిమ్మల్ని మరిన్ని పొరుగువారికి పరిచయం చేస్తాను. ఆ సాయంత్రం రవి తన తల్లిదండ్రులకు కాల్ చేశాడు. నేను ఇకపై ఒంటరిగా లేను అని అతను వారికి చెప్పాడు. ఈ ప్రదేశం ఇప్పటికే ఇల్లు అనిపిస్తోంది. మరుసటి రోజు రవి శర్మగారికి మొక్కలకు నీరు పోయడంలో సహాయం చేశాడు. తరువాత వారు కలిసి పటేళ్లను సందర్శించారు. త్వరలోనే రవికి బిల్డింగ్లో చాలా మంది తెలుసు. ఒక నెల తర్వాత ఒక కొత్త కుటుంబం వచ్చి చేరినప్పుడు రవి మొదటగా వారిని చిరునవ్వుతో స్వాగతించాడు. Now, let's review the words used in this story. Neighbor, పొరుగువాడు, lonely, ఒంటరిగా, struggled, ఇబ్బంది పడటం, politely, మర్యాదగా, invited, ఆహ్వానించారు, delicious, రుచిగా, neighborhood, పరిసర ప్రాంతం, friendly, స్నేహపూర్వకంగా, homemade, ఇంట్లో చేసిన, welcome. స్వాగతం. Subscribe our channel for more learning.